హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. అందరికీ నమస్తే అండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ అండి. మనం ఎప్పుడు చెప్పేదే, మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకున్న భగవన్ మీద భారం వేసి పాజిటివ్గా వెళ్ళండి. సో మన ఛానల్గా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరుగుతుంది. చాలా రోజులకి నేను వీడియో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ మన ఛానల్ని ఇంతగా ఆదరించండి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో టుడేస్ రీడింగ్ ఈజ్ జనరల్ రీడింగ్. ఎవరైనా చూడొచ్చు, వాళ్ళ రిలేషన్షిప్ పెట్టి వాళ్ళు తీసుకోవచ్చు. అప్ టు ఒక 50 to 60% మీకు రెసిడెంట్ అయితే ఈ వీడియో మీకు సంబంధించింది అవుతుందండి. సో మీ యొక్క అభిప్రాయాలని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, టుడేస్ రీడింగ్ ఈజ్, మీరు మీ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్నారా? మీరు మీ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్నారా? మీరు మీ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉన్నారా? చూసే వ్యూయర్స్ యొక్క రిలేషన్షిప్లో వాళ్ళ యొక్క పార్ట్నర్తో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఏం జరుగుతోంది? ప్లీజ్ యూనివర్స్ చూపించండి. సో మీరు మీ రిలేషన్షిప్లో చాలా హ్యాపీగా ఉన్నారనే కనిపిస్తూ ఉంది. మీ పార్ట్నర్తో మీరు చాలా సంతోషంగా ఉంటున్నారని కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ 10 of cups, ద బాటమ్ ఆఫ్ డక్ ఈస్ 10 of cups వచ్చిందండి. సో దీన్ని చూసినట్టయితే మీకు కంప్లీట్గా మీ రిలేషన్షిప్ మీకు చాలా సంతోషాన్ని ఇస్తుందనేసి, హ్యాపీగా ఉంటున్నారనేసి, ఈ రిలేషన్షిప్గా ఉన్నట్లయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మీరు హ్యాపీగా దాన్ని మూవ్ చేయగలుగుతారనేసి మీ యొక్క మైండ్ చెప్తాంది. దట్ మీన్స్ మీ మనసు చెప్తాను మీకు. బికాజ్ ఆఫ్ మీరు మీ రిలేషన్షిప్ కొనసాగించాలా వద్దా అని ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా దాంట్లో మీరు ఉన్నట్లయితే నేను ఎంతటి కష్టానైనా సరే ఈజీగా తీసుకుంటాను అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. రిలేషన్షిప్ కొనసాగించాలని అనుకుంటున్నారు. ఇన్ కేస్ రిలేషన్షిప్పే కానీ లేకపోతే నాకు వేరే ఆలోచన ఇంకేముంది, దట్ మీన్స్ ఆ రిలేషన్షిప్ కానీ ఆడికి క్లోజ్ అయిపోయినట్లయితే ఇంకా ఫ్యూచర్లో మనకి ఎటువంటి హ్యాపీనెస్ ఉంటుందా అన్న కన్ఫ్యూజన్లో కూడా మీరు కొద్దిగా ఉన్నట్టు కనిపిస్తానండి. సో మోస్ట్లీ ఇక్కడ మనకి 10 of cups ఉంది కాబట్టి బాటమ్ ఆఫ్ డక్ లో దీన్ని చూసినట్లయితే మీ రిలేషన్షిప్ లో మీరు హ్యాపీగా ఉన్నారని కనిపిస్తుంది. సో ఇది కొనసాగించాలా ఏంటి, దీని యొక్క విషయం చూద్దామండి ఇప్పుడు మనము. సో ఇక్కడ చూసినట్లయితే మీరు మీ రిలేషన్షిప్ ని లాంగ్ టర్మ్ గా కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. స్ట్రక్ అయిపోయినటువంటి మీ లైఫ్ స్టైల్లో మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లి దాని ద్వారా మీరు ఒక విజయ భేరి మోగించాలని కోరికతో ఉన్నారు. సో మీ లైఫ్లో మీరు ఎన్నో ప్రాబ్లమ్స్తో స్ట్రక్ అయిపోయి నెగిటివ్ థాట్స్తో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మీరు చాలా ఫేస్ చేస్తున్నారు. దానివల్ల మీకు చాలా బాధలు ఉన్నాయి. మీ గతంలో కావచ్చు, మీ బాండింగ్లో కావచ్చు, సమ్ రిలేషన్షిప్లో కొంచెం మీ యొక్క ఎన్నో బాధలు పడి నెగిటివ్ థాట్స్లో ఉన్నటువంటి మీకు ఈ రిలేషన్షిప్ అనేది కొద్దిగా హ్యాపీనెస్ ఇచ్చిందని కనిపిస్తుందండి. ఈ రిలేషన్షిప్ మీకు లాంగ్ టర్మ్ గా కావాలని, ఇలానే కొనసాగించుకోవాలని, ఇది కానీ మీ వైపు ఉన్నట్లయితే మీరు ఒక సంతోషంతో ఎటువంటి పెద్ద ప్రాబ్లమ్స్ అయినా సరే, అంటే జాబ్ పరంగా కావచ్చు, జాబ్లో ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పరంగా చూసినట్లయితే మీరు పనిచేసే కంపెనీలో కూడా మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మీ పార్ట్నర్ మీకు హెల్ప్ చేయడం వల్ల మీరు ఈజీగా విజయాన్ని చేకూరుస్తున్నారు. మీకు మీ పార్ట్నర్ యొక్క సపోర్ట్తో మీరు సులభంగా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మీ పార్ట్నర్ మీ రిలేషన్షిప్ కానీ మీ దగ్గరగా ఉన్నట్లయితే మీకు కంప్లీట్గా ఎకనామికల్ కూడా మీరు స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారు. దట్ మీన్స్ మీ పార్ట్నర్ కానీ మీకు తోడున్నట్లయితే మీకు మనీ పరంగా కూడా ఎటువంటి సమస్యలు రావు. ఎంత కష్టాన్ని ఈజీగా తీసుకొని ముందుకు మూవ్ అవ్వగలుగుతాను అని మీరు అనుకుంటున్నారు అనమాట. సో స్ట్రక్ అయిన లైఫ్ కి బాగా బాధపడుతున్నప్పుడు కూడా ఈ బాండింగ్ ద్వారా లాంగ్ టర్మ్ బాండింగే కావాలి. ఎట్టి పరిస్థితుల్లో నాకు షార్ట్ టర్మ్ అవసరం లేదు, లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి, స్ట్రాంగ్ గా ఉండాలి
మన మధ్య రిలేషన్షిప్ ఖచ్చితంగా మంచిగా ఉండడం వల్ల నేను హ్యాపీగా ఎటువంటి పనైనా పూర్తిగా నేను విజయాన్ని చేకూరుస్తున్నాను. దీనివల్ల నేను ఎంతటి వర్క్ అయినా చేయగలుగుతున్నాను. మనీ కూడా ఈజీగా ఈ రిలేషన్షిప్ మీద మీకున్న నమ్మకంతో మీరు ఇంకేమీ ఆలోచించకుండా మనీ కూడా ఎక్కువగా ఎర్న్ చేయాలి. జీవితంలో మనం సెటిల్ అవ్వాలి. ద బాటమ్ ఆఫ్ డక్ లో మనకు వచ్చింది చూడండి, ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చింది కదండి. సో దీన్ని బట్టి ఏమవుతుంది, మీరు హ్యాపీగా సంపాదించి ఫ్యామిలీతో సెట్ అయ్యే విధంగా ఈ రిలేషన్షిప్ గా మనకు ఉన్నట్లయితే ఎంతటి విజయాన్ని చేకూరుస్తాను. బికాస్ ఆఫ్ నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా, స్ట్రక్ అయిపోయిన లైఫ్ కూడా ఈ రిలేషన్షిప్ కొనసాగించడం వల్ల నేను హ్యాపీగా ఉంటున్నాను, మనీ ఎర్న్ చేస్తున్నాను, ఇంకొంచెం లైఫ్ డెవలప్ చేసుకోగలుగుతాను అన్న థాట్ లో మీ రిలేషన్షిప్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది కొనసాగించాలా లేదా అనే విషయాన్ని కూడా మనము ఇప్పుడు చూద్దామండి. సో మీ రిలేషన్షిప్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారంటే, దీనివల్ల నేను హ్యాపీగా ఉన్నాను, ఇది నాకు లాంగ్ టర్మ్ కావాలి, ఇది నా పార్ట్నర్ నాకు సపోర్ట్ ఉండడం వల్ల నేను విజయాన్ని చేకూరుస్తున్నాను అన్నటువంటి థాట్స్ లో మీరు ఆలోచిస్తున్నారు. సో ఈ రిలేషన్షిప్ మీ మధ్య కొనసాగుతుందా చూద్దామండి. మీ మధ్య మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్ కొనసాగుతుందా? ప్లీజ్ యూనివర్స్ చూపించండి. సో మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్తో మీరు లాంగ్ టర్మ్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆ బాండింగ్ అనేది ఎలా ఉండాలంటే కంప్లీట్గా ఒక మెచ్యూర్డ్గా ఉండాలి. మీ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే లాంగ్ టర్మ్ కావాలని కోరుకుంటున్నారు. మీ యొక్క మనసు కూడా ఎలా ఉందంటే మీ పార్ట్నర్తో ఒక మంచి అభిప్రాయం, దట్ మీన్స్ తల్లి మనసుతో తను ఏదైనా ఒక మిస్టేక్ చేసినప్పుడు కూడా క్షమించే ఆలోచనతో మీరు ఉన్నారు. అది కూడా మీరు ఎలా ఉన్నారంటే బిందాస్గా ఉన్నారు. దట్ మీన్స్ పర్లేదు, నా పర్సన్ నన్ను వదిలి వెళ్లరు అనేటువంటి ఒక నమ్మకమైన దాంట్లో ఉన్నారు. కానీ బయటకు మాత్రము అసలు ఎటువంటి ఫీలింగ్ లేనట్టు ఒక దట్ మీన్స్ ఈగోయిస్ట్ గా ఉన్నారేమో, నా పర్సన్ నన్ను వదిలేసి వెళ్తారేమో అన్న ఒక భయం మీలో ఉన్నప్పటికీ కూడా మీ పార్ట్నర్ కి మీ మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలా ఉందంటే చాలా స్ట్రాంగ్ బాండ్ గా ఉంది, ప్రేమ అనేది ఉంది. అయితే మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఒక్కొక్క సందర్భంలో ఈ పర్సన్ మన మధ్యలో వదిలేస్తారేమో అన్న ఒక ఫీలింగ్ తో ఆలోచిస్తున్నారు. కానీ అతను దట్ మీన్స్ అది పర్సన్ హీ ఆర్ షీ ఎవరైనా కావచ్చండి. వాళ్ళ రిలేషన్షిప్ లో ఎలా ఉన్నారంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, బయటికి ఎటువంటి ఫీలింగ్స్ లేనట్టు కనిపిస్తూ ఉన్నారు. కానీ లోపల మాత్రం మీ మీద ఒక మంచి అభిప్రాయంతోనే ఉన్నట్టు, మీ బాండింగ్ లో ఒక మంచి ఇదినట్టే ఉంది కనిపిస్తుంది అనమాట. చూద్దామండి ఈ బాండింగ్ అనేది కొనసాగుతుందా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మీకు ద టవర్ కార్డ్ వచ్చిందండి అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్ గా ఈ టవర్ బాండ్ లో మీరు చూసినట్లయితే మీ రిలేషన్షిప్ లో విడిపోతామన్న భయము, ఏదో ఒక సమ్ ప్రాబ్లం వల్ల దూరం అయిపోయారని, కొంతమంది దూరం అయిపోయి ఉండొచ్చు, మరి కొంతమందిలో సమ్ మాటల ద్వారానో చేతల ద్వారానో బ్రేకప్ అయి ఉండొచ్చు. కానీ మీ దగ్గర అంత ఉన్నప్పటికీ కూడా ద బాటమ్ ఆఫ్ డక్ లో మనకి ఏం కనిపించిందంటే ఒక లాంగ్ టర్మ్ బాండింగే కనిపించింది. ఇంతకుముందు మనకి ఫస్ట్ 5 కార్డ్స్ మనం చూసినట్లయితే అక్కడ లాంగ్ టర్మ్ బాండింగ్ కొనసాగించాలి అనుకున్నారు. ఫర్దర్ గా కూడా మనసులో ఉంది. ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ, ఎన్ని బ్రేకప్ కండిషన్ వచ్చినప్పటికీ కూడా ఒక తల్లి మనసుతో క్షమించుకుంటూ ఒక బాండింగ్ అనేది తీసుకుని వెళ్ళాలి. దీంట్లో మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఒకవేళ ఇన్ కేస్ సిచ్యువేషన్స్ లో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చినప్పటికీ కూడా మనం ఎట్టి పరిస్థితిలో కూడా మీ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉందంటే ద లవర్స్ కార్డ్ వచ్చింది ఇక్కడ. సో ఒకరి మీద ఒకరికి ఖచ్చితంగా ఒక మంచి నమ్మకమైనటువంటి బాండింగ్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో మీ మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా మీకు ఒకరి మధ్య ఒకరికి ఖచ్చితంగా ఒక గుడ్ రిలేషన్షిప్ అయితే కొనసాగుతోంది. ఇది ఫర్దర్ గా ఫ్యూచర్ లో కూడా మీరు కొనసాగించాలని ఇద్దరు మధ్య కూడా మీ బాండింగ్ అంటే మీరు మీ పార్ట్నర్ మధ్య కంప్లీట్ గా ఒక స్ట్రాంగ్ బాండింగ్ కావాలని కోరుకుంటున్నారు. బోత్ అది ఎటువంటి రిలేషన్షిప్ అయితే ఫ్రెండ్షిప్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎటువంటి రిలేషన్షిప్ అయినా సరే విడిపోయినప్పటికీ కూడా ఆ బాండింగ్ ఎలాంటిదంటే చాలా స్ట్రాంగ్ బాండ్ కనిపిస్తుంది. ఒకరి మధ్య ఒకరికి మంచి ఫీలింగ్స్ ఉన్నాయి, ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రేక్ చేసుకోవాలని కోరిక అయితే లేదు. ఎంత బ్రేకప్ అయినా కూడా మీ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ లో మంచి అండర్స్టాండింగ్ ఒకరి మీద ఒకరికి ఎక్కువ ఇష్టము అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి విడిపోయినప్పుడు కూడా సందర్భాలు వచ్చినప్పుడు కూడా తిరిగి మీరు
ఒక తల్లి మనసుతో దాన్ని క్షమించుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ మళ్ళీ కలుసుకోవాలని అనుకుంటున్నారు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఒకవేళ మీ మధ్య ఒక రిలేషన్షిప్ లో మీ ఇద్దరి మధ్య కన్ఫ్యూజన్ వచ్చి ఏదైనా విడిపోవాలి వచ్చినప్పటికీ కూడా అది ఒక తాత్కాలికంగానే జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లో ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంది, కంప్లీట్ కనిపిస్తమాట. సో మీ బాండింగ్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి కార్డ్స్ చాలా బాగా వచ్చిందండి. బికాస్ ఆఫ్ మీకు చూసినట్టు రిలేషన్షిప్ అనేది మీ లైఫ్ లో అంటే మీ యొక్క బాండింగ్ స్టార్ట్ అయినప్పుడు మీరు స్ట్రక్ అయిపోయేసి నెగిటివ్ థాట్ లో ఉన్నారు. ఆ థాట్స్ నుంచి మీరు బయటకు వచ్చి ఈ పార్ట్నర్ వల్లే నేను హ్యాపీగా ఉన్నాను, నా పార్ట్నర్ నా పక్కన ఉండడం వల్ల నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేయగలుగుతాను, విజయాన్ని చేకూరుస్తాను, ఫర్దర్ గా నేను ఎకనామికల్ గా నేను స్ట్రాంగ్ గా నిలబడగలుగుతాను, బికాస్ ఆఫ్ నా పర్సన్ నాకు కంప్లీట్ గా సపోర్ట్ చేస్తే చాలు అన్న ఫీలింగ్ లో ఉన్నాను. దట్ మీన్స్ లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి. సపోర్ట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే ఒక మంచి కోఆర్డినేషన్ ఇవ్వాలి నాకు, అంతమించి ఎక్కువగా మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. సో కాబట్టి ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ తో మీరు ఈజీగా హ్యాపీగా మూవ్ అవుతూ, అది జాబ్ లో కావచ్చు, లైఫ్ లో కావచ్చు, ఏ పనిలో అయినా సరే మీరు ఈజీగా ఒక గెలుపును సాధిస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ రిలేషన్షిప్ ముందుకు పోతుందా, కొనసాగించాలా అంటే ఖచ్చితంగా కొనసాగిస్తారు. ఎందుకంటే ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. ఇక్కడ టవర్ కార్డ్ లో చాలా మందిలో కొద్ది మందిలో అయితే దట్ మీన్స్ బ్రేకప్ అయిపోయి ఉండొచ్చు, దూరం అయిపోయి ఉండొచ్చు. అటువంటి వాళ్ళ మధ్య కూడా అంటే దట్ మీన్స్ ఇది అందరికీ సరిపోదండి. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్ కొనసాగించాలా వద్దా అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు మీ మనసులో ఒక చిన్న అలజడి వచ్చి వద్దు నాకు అనుకున్నా కూడా మీ మధ్య ఒక మంచి బాండింగ్ ఉంది, ఒకరి మీద ఒకరి నమ్మకం ఉంది. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఇలానే కనీసం ఇక్కడ ఆల్రెడీ మీకు బాటమ్ ఆఫ్ డక్ చూసినట్టయితే మనకి ద ఎంపరర్ కార్డు వచ్చింది. దట్ మీన్స్ లోపలైతే ఖచ్చితంగా మీ మీద ఒక అఫెక్షను, అభిమానము, ప్రేమ అనేటివన్నీ కూడా ఉన్నాయి. ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి. మీరు కూడా మీ పార్ట్నర్ తో ఒక తల్లి మనసుతో ఏదైనా మిస్టేక్ చేసినా ఆన్ ది స్పాట్ మీరు ఎంత ఇబ్బంది పడినప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్ బాండింగ్ కావాలి. క్షమించే గుణంతో మీరు పాజిటివ్ యాటిట్యూడ్ లోనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ కూడా ఇలానే ఆలోచిస్తూ ఉన్నారు. పైకి ఎటువంటి ఫీలింగ్ అయినట్టు కనిపించినప్పుడు కూడా ఇన్నర్ గా అయితే కంప్లీట్ గా మీ మీద అఫెక్షన్ తోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీకు టవర్ కార్డ్ వచ్చింది, ద లవర్ కార్డ్ వచ్చింది ఇక్కడ చూసినట్లయితే. అండ్ ఆల్సో ఇక్కడ ద క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే మీ దగ్గర మనీ ఎర్న్ చేస్తున్నారు. ఆ బాండింగ్ వల్లే మీరు హ్యాపీగా ఎంతో కొంత ముందుకెళ్లి బిజినెస్ లో కావచ్చు, లైఫ్ లో కావచ్చు, మీరు చేసే పనిలో కావచ్చు, మీరు ఎంత నెగిటివ్ థాట్స్ ఉన్నా కూడా ఆ బాండింగ్ వల్ల మీరు ముందుకెళ్తూ మీరేం చేశారంటే పాజిటివ్ థాట్స్ లోనే ఉన్నారు. నా పార్ట్నర్ వల్ల నేను హ్యాపీగా ఉన్నాను అని ఒక తృప్తికరమైనటువంటి మైండ్ థాట్ లో ఉన్నారు మీరు ఇక్కడ. కాబట్టి మీ మధ్య ఏ యొక్క బ్రేకప్ కండిషన్ వచ్చినప్పటికీ కూడా తిరిగి కలుసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ద లాస్ట్ కార్డ్ మనకి ఏమొచ్చిందంటే ద లవర్స్ కార్డ్ వచ్చింది. బ్రేకప్ కండిషన్ వచ్చినప్పుడు కూడా తిరిగి మీ అభిమానాన్ని అయితే మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ లో మీరు ఎంత క్లోజ్ గా ఉందంటే వదులుకోకూడదు అన్న ఆలోచనతోనే ఉన్నారని అర్థమవుతుందండి ఇక్కడ. సో ద రిలేషన్షిప్ అనేది మీరు కొనసాగించాలని కోరుకున్నాం మనస్ఫూర్తిగా మీరు. సో కాబట్టి ఎవరి రిలేషన్ అయితే గుడ్ గా ఉంటుందో అది ఖచ్చితంగా యూనివర్స్ సపోర్ట్ చేసి మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని కలపడానికే ప్రయత్నం చేస్తుందండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్.